యేసుక్రీస్తు వారు నిజంగానే భూమి మీద ఉన్నాడా? చాలా మంది మాట్లాడుతూ కెన్ యూ ప్రూవ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బైబిల్ అని అడుగుతారు. మీ బైబిల్లో ఉన్నది కాదు, హిస్టారికల్ గా యేసు ప్రభు వారు నిజంగా ఉన్నాడా, దీనికి హిస్టరీ ఏమైనా ఎవిడెన్సెస్ పెట్టిందా అని చాలా మంది అడుగుతుంటారు. ఎస్, హిస్టరీ ఒప్పుకునింది, హిస్టరీలో ఎవిడెన్సెస్ ఉన్నాయి. యేసు ప్రభు వారు నిజంగా ఆయన భూమి మీద జీవించాడు. అందులో మొదటిది టాక్టియస్. హీ వాజ్ అ రోమన్ హిస్టోరియన్. ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు నిజంగా బ్రతికాడు అని ఆయన ఒక పుస్తకంలో రాస్తూ పిలాతు ఆయనను సిలువేసి చంపేశాడు, పిలాతు ఆయనను సిలువేసేటప్పుడు పైన INRI అని కూడా రాశాడు అని తను వ్యక్తపరుస్తూ రియల్లీ జీసస్ లివ్డ్ అనే విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియపరిచాడు. ఇంకా రెండో వ్యక్తి జోసెఫస్. ఈయన కూడా ది యాంటిక్విట్స్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో రాస్తూ ఈయన ఒక జూయిష్ పర్సన్. అయితే యేసుక్రీస్తు వారు నిజంగా భూమి మీద జీవించారని ఈయన ఆ విషయాన్ని వ్యక్తపరుస్తూ యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన ఎన్నో మిరాకల్స్ చేశాడు, ఆయన ఫాలోవర్స్ కూడా ఉన్నారు, అవన్నీ కూడా నిజాలు అని ఈయన కూడా తన పుస్తకం ద్వారా తెలియపరిచాడు. ఇంకా మూడో వ్యక్తి ప్లీనీ ద యంగర్. ఈయన వచ్చేసి ఒక రోమన్ గవర్నర్. ఈ రోమన్ గవర్నర్ దేని గురించి రాశాడంటే క్రిస్టియన్ మూవ్మెంట్ గురించి రాశాడు. క్రిస్టియన్ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, క్రీస్తు ద్వారా అంగీకరించిన అపోస్తులు ఏ విధంగా సువార్తను వెదజల్లారు, దాని కొరకు రోమన్ గవర్నమెంట్ ఏ విధంగా ఆపాలని చూసిందో వీటన్నిటిని కూడా ఈ ప్లీనీ ది యంగర్ అనే వ్యక్తి రాశాడు. కాబట్టి చరిత్రలో చూడగలిగితే ముగ్గురు వ్యక్తులు, ప్లీనీ ది యంగర్, తర్వాత జోసెఫస్, తర్వాత టాక్టిస్, వీళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభు హిస్టరీలో ఉన్నాడని ఒప్పుకుంటూ పుస్తకాలు రాశారు. కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద బైబిల్ యేసు ప్రభు ఉన్నారంటే ఉన్నారు అని హిస్టరీ మరలా ప్రూవ్ చేసింది.